వచ్చిన వాళ్ళ దగ్గర నాకు పెళ్లి అవ్వలేదు, అయిన వాళ్ళు ఎవరు సుఖంగా లేవయ్యా మహానుభావ. నువ్వు సుఖంగా ఉన్నావు, ఉండరాదా? ఎందుకు వచ్చిన పెళ్లి దిక్కుమాలి పెళ్లి? చేసుకున్నవాడు కూడా సుఖంగా లేడే. ఆడది సుఖంగా లేదు, మగాడు సుఖం. నీకెందుకు పెళ్లి కాలేదు అంటే అంత అదృష్టవంతుడు ఇంకోళ్ళు. కానంత వరకే మగాడు సుఖంగా ఉంటాడు, ఆడదైనా సుఖంగా ఉంటాడు. ఎవడు కూడా వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు వచ్చింది ఇది? చేసుకుని కొట్టుకు రావడం రోజులు. ఇక్కడ పెళ్లి అయిన తర్వాత ఊరుకుంటాడా? 2 ఏళ్ళు అయిన తర్వాత ఏమిటో కడుపునో కాయగా చింతకాయలు కాసే కోసుకో. మళ్ళీ ఇదో గొడవ. ఆ కొడుకు కాస్త పెరిగాడు అంటే మా వాడికి ర్యాంక్ రావట్లేదు, చచ్చిపోతాడు. ఇక్కడ వీడు పుట్టకుండా ఉంటే ర్యాంక్ లేదు కదా. ఈ కోరికలకు అంతు లేదు. ఈ మొత్తం చర్యలు మానేసి, ఈ ఆలోచనలు మానేసి, ఈ మాటలు మానేసి అవన్నీ భగవన్మయం చేయగలిగినాడే మనం శాంతంగా ఉండగలుగుతాం. వచ్చిన వాళ్ళ దగ్గర నాకు పెళ్లి అవ్వలేదు, అయిన వాళ్ళు ఎవరు సుఖంగా లేవయ్యా మహానుభావ. నువ్వు సుఖంగా ఉన్నావు, ఉండరాదా? ఎందుకు వచ్చిన పెళ్లి దిక్కుమాలి పెళ్లి? చేసుకున్నవాడు కూడా సుఖంగా లేడే. ఆడది సుఖంగా లేదు, మగాడు సుఖం. నీకెందుకు పెళ్లి కాలేదు అంటే అంత అదృష్టవంతుడు ఇంకోళ్ళు. కానంత వరకే మగాడు సుఖంగా ఉంటాడు, ఆడదైనా సుఖంగా ఉంటాడు. ఎవడు కూడా వాళ్ళు చూసుకుంటారు. ఎందుకు వచ్చింది ఇది? చేసుకుని కొట్టుకు రావడం రోజులు. ఇక్కడ పెళ్లి అయిన తర్వాత ఊరుకుంటాడా? 2 ఏళ్ళు అయిన తర్వాత ఏమిటో కడుపునో కాయగా చింతకాయలు కాసే కోసుకో. మళ్ళీ ఇదో గొడవ. ఆ కొడుకు కాస్త పెరిగాడు అంటే మా వాడికి ర్యాంక్ రావట్లేదు, చచ్చిపోతాడు. ఇక్కడ వీడు పుట్టకుండా ఉంటే ర్యాంక్ లేదు కదా. ఈ కోరికలకు అంతు లేదు. ఈ మొత్తం చర్యలు మానేసి, ఈ ఆలోచనలు మానేసి, ఈ మాటలు మానేసి అవన్నీ భగవన్మయం చేయగలిగినాడే మనం శాంతంగా ఉండగలుగుతాం.